2026 మొదట్లో భారత ఆర్థిక వ్యవస్థ ఒక విచిత్రమైన పరిస్థితిని చూపిస్తోంది. ఒక నెల చూస్తేనేమో ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినట్లు కనిపించుతోంది, కాని ఆ తర్వాతి నెలలోనే ఆకాశమే హద్దు అన్నట్టుగా దూసుకుపోతోంది. మరి ఇది కేవలం ఒక తాత్కాలిక మెరుపా, లేకపోతే రాబోయే బలమైన వృద్ధికి సంకేతమా? అసలు ఏం జరుగుతోంది? ఈ హెచ్చుతగ్గుల వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇదంతా ఒకే ఒక నెల కథ. డిసెంబర్ 2025లో చూస్తే ఆర్థిక వ్యవస్థ నత్తనడకన నడుస్తుంది. కాని కట్ చేస్తే జనవరి 2026లో ఒక్కసారిగా రాకెట్లా దూసుకెళ్ళింది. కేవలం 30 రోజుల్లో ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యం? దీని వెనకున్న కారణాలేమయ్యుంటాయి? ఈ మార్పుని బాగా అర్థం చేసుకోవాలంటే మనం ఈ నంబర్స్ చూడాలి. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని కొల్చే ఒక మీటర్ లాంటిది ఈ పిఎన్ఐ ఇండెక్స్. డిసెంబర్లో 57.8 దగ్గరున్న ఈ సూచిక జనవరి వచ్చేసరికి 59.5కి దూసుకెళ్ళింది. ఇది కేవలం అంకెల మార్పు కాదు, ఆర్థిక వ్యవస్థలో మళ్లీ కొత్త ఉత్సాహం నిండిందనడానికి ఇది ఒక బలమైన సంకేతం. సరే, ఈ కథను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందు 2025 చివరి రోజులకి వెళ్ళాలి. ఆ టైంలో అసలు ఆర్థిక వ్యవస్థ ఎందుకు నెమ్మదించింది కాస్త లోతుగా చూద్దాం. డిసెంబర్లో పరిస్థితి చూస్తే కొంచెం ఆందోళన కలిగించేలాగే ఉంది. తయారీ రంగం ఏకంగా 2 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. సేవల రంగం కూడా 11 నెలల కనిష్టానికి పడిపోయింది. వీటన్నింటికంటే ముఖ్యంగా వ్యాపారుల్లో విశ్వాసం దాదాపు 3 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా పడిపోయింది. దీనికి కారణమేంటి? సింపుల్, మార్కెట్లో డిమాండ్ తగ్గింది, పోటీ పెరిగింది. డిసెంబర్ నిరాశ తర్వాత ఒక్క నెంబర్, జస్ట్ ఒకే ఒక నెంబర్ మొత్తం కథను మార్చేసింది. అదే 59.5. జనవరిలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఈ సంఖ్య ఒక సింబల్. ఇది కేవలం కోలుకోవడం కాదు, అంచనాలను మించి అద్భుతంగా పెరగడం. మరి ఇంత సడన్గా ఈ మార్పు ఎలా వచ్చింది? ఏంటి ఆ శక్తులు? ఇంత తక్కువ టైంలో ఆర్థిక వ్యవస్థను మళ్లీ ట్రాక్ ఎక్కించిన ఆ డ్రైవర్సేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రీబౌండ్కి అసలైన ఊపిరిపోసింది మన దేశీయ మార్కెటే. కొత్త ఆర్డర్లు వెల్లువెత్తాయి. కంపెనీలు చేసిన మార్కెటింగ్ వల్ల డిమాండ్ బాగా పెరిగింది. అన్నింటికంగా ముఖ్యంగా డిసెంబర్లో ఆగిపోయిన నియామకాలు మళ్లీ జనవరిలో మొదలవ్వడంతో ఎకానమీలో ఒక కొత్త జోషొచ్చింది. దేశీయంగానే కాదు, బయట ప్రపంచం నుంచి కూడా మంచి సపోర్ట్ లభించింది. ఇంటర్నేషనల్ ఆర్డర్స్ గత 4 నెలల్లో ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. ఆసియా, ఆస్ట్రేలియా, యూరోప్, లాటిన్ అమెరికా ఇలా ప్రపంచవ్యాప్తంగా భారత వస్తువులకు, సేవలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సరే, ఈ నెలవారీ గొడవ పక్కన పెడదాం. అసలు పెద్ద పిక్చరేంటి? ఇప్పుడు చూస్తున్న ఈ పెరుగుదల కేవలం తాత్కాలికమా, లేక ఇది ఇండియా లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఒక భాగమా? ఇప్పుడు దాన్ని చూద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఒక కీలకమైన రిపోర్ట్లో దొరుకుతుంది. అదే డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ రిపోర్ట్. ఇది కేవలం నంబర్స్ని అనలైజ్ చేయడమే కాదు, ఇండియా తన భవిష్యత్తును ఎలా నిర్మించుకోబోతోందో ఒక క్లియర్ బ్లూ ప్రింట్ మన ముందు పెడుతుంది. ఈ రిపోర్టు ప్రకారం ఇండియా భవిష్యత్తు 3 బలమైన పిల్లర్స్ మీద ఆధారపడి ఉంది. 1 ఆర్థిక స్థిరత్వం, అంటే స్టేబుల్ గ్రోత్, కంట్రోల్లో ఉండే ఇన్ఫ్లేషన్. 2 లాజిస్టిక్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి వాటిలో మోడర్నైజేషన్. ఇక 3వది ఏఐ, గ్రీన్ హైడ్రోజన్ లాంటి ఫ్యూచర్ టెక్నాలజీస్లో ఇన్వెస్ట్ చేయడం. ఈ 3 ఇండియా వృద్ధి కథకు పునాది. ఇప్పుడు ఇండియా లాంగ్ టర్మ్ గ్రోత్కి అత్యంత కీలకమైన ఆ స్పెసిఫిక్ సెక్టార్సేంటో చూద్దాం. భవిష్యత్తులో గెలవాలంటే కొన్ని పెద్ద పందాలు కాయాలి. ఇండియా కూడా సరిగ్గా అదే చేస్తోంది. 3 కీలక రంగాలపై తన ఫ్యూచర్ని పందెంగా పెడుతోంది. అవేంటంటే: 1 మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ను పూర్తిగా మార్చేయడం. 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే ఆర్థిక వ్యవస్థ. 3 గ్రీన్ హైడ్రోజన్ విప్లవం. ఇవే రేపటి ఇండియాను నిర్మించబోయే బిగ్ బెట్స్. మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా లక్ష్యం కేవలం ఎక్కువ వస్తువుల్ని తయారు చేయటం మాత్రమే కాదు. ఈ కోట్ చెప్పినట్టుగా పాత పద్ధతుల్ని ఫాలో అవ్వకుండా టెక్నాలజీని, మంచి డిజైన్ని, ఎఫిషియెంట్ సప్లై చైన్ని వాడి వాల్యూని యాడ్ చేయడం మీద ఫోకస్ పెడుతోంది. ఏఐని కేవలం ఒక టెక్నాలజీగా చూడట్లేదు, ఇదొక గేమ్ చేంజర్. మొత్తం దేశానికొక ఆర్థిక చోదక శక్తిగా మారుతోంది. ప్రొడక్టివిటీని పెంచడానికి, అందరికీ అవకాశాలు కల్పించడానికి, ప్రపంచానికి సేవలను ఎగుమతి చేయడానికి ఏఐ ఒక ఫోర్స్ మల్టిప్లయర్గా మారబోతోంది. గ్రీన్ హైడ్రోజన్ అంటే కేవలం పర్యావరణం గురించే కాదు, ఇది ఇండియాకు ఒక స్ట్రాటజిక్ వెపన్ లాంటిది.
ఇంధనం కోసం వేరే దేశాల మీద ఆధారపడ్డటాన్ని తగ్గించడానికి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఇంకా క్లీన్ టెక్నాలజీ ఎగుమతుల్ని పెంచడానికి ఇది చాలా కీలకం. సరే, ఇప్పుడు అన్నింటినీ కలిపి చూద్దాం. జాన్యువరిలో వచ్చిన ఆ షార్ట్ టర్మ్ బౌన్స్ బ్యాక్కి, ఇండియా లాంగ్ టర్మ్ ప్లాన్కి సంబంధమేంటి? రాబోయే సంవత్సరానికి దీని అర్థమేమిటి? సో జాన్వరిలో మనం చూసిన రీబౌండ్ ఏదో అనుకోకుండా జరిగింది కాదు. అది ఇండియా ఆర్థిక వ్యవస్థలో ఉన్న అంతర్గత బలానికి, ఒక స్పష్టమైన విజన్కి నిదర్శనం. అంటే చిన్న చిన్న తుఫాన్లను తట్టుకుని నిలబడగల సత్తా, ఒక క్లియర్ ప్లాన్తో ముందుకెళ్లే ధైర్యం, ఈ రెండూ భారత ఆర్థిక వ్యవస్థకు ఉన్నాయి. అయితే ఈ ప్రయాణమంతా సులువుగా ఏమీ ఉండదు. దారిలో కొన్ని ముళ్ళు కూడా ఉన్నాయి. గ్లోబల్ ట్రేడ్లో ఉన్న టెన్షన్స్, మనమేసుకున్న ప్లాన్స్ని గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడంలో వచ్చే ఇబ్బందులు, ఇంకా ప్రపంచ రాజకీయాల్లో వచ్చే మార్పులు, ఇవన్నీ ఇండియా దాటాల్సిన పెద్ద సవాళ్లు. కానీ ఈ సవాళ్లన్నింటినీ దాటుకుని వెళ్తే దక్కే ఫలితం చాలా చాలా గొప్పది. రాబోయే దశాబ్దంలో ఇండియా వృద్ధి మరింత వేగంగా, పర్యావరణానికి మేలు చేసేలా, అందరికీ ఫలాలు అందేలా, ఇంకా ఎలాంటి ఒడిదొడుకులైనా తట్టుకునేలా ఉండే అవకాశముంది. ప్లాన్ అయితే సూపర్గా ఉంది, పునాదులు కూడా బలంగానే ఉన్నాయి. కానీ అసలు ప్రశ్న ఒక్కటే, కాగితంపై ఉన్న ఈ విజన్ని ఇండియా రియాలిటీగా మార్చగలదా? ఈ ఆర్థిక స్థిరత్వాన్ని ఉపయోగించుకుని గ్లోబల్ స్టేజ్ మీద ఒక సూపర్ పవర్గా నిలబడగలదా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.